గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ సదాశివయ్య. మనము డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల, మహబూబ్నగర్ డిస్టిక్, తెలంగాణలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నది నిర్మల్ డిస్టిక్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పువ్వు, ఇది ఏ మందారమో కాదు, ఇది పత్తి పువ్వు. గ్యాసిపియం ఆర్బోరియంగా పిలిచే ఈ పత్తి మన భారతదేశపు యొక్క స్వదేశీ పత్తి. ఇది మన దేశంలో విరివిగా దొరుకుతూ ఉంటుంది. ఒకప్పుడు మనము ఈ పత్తిని బాగా పెంచేవాళ్ళము. సో ఆదాయం దృష్ట్యా మళ్ళీ మనం ఇప్పుడు గాసిపియం హెర్బేషియం అనేటువంటి విదేశీకి సంబంధించినటువంటి పత్తి మొక్కని మన దేశంలో పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్కలు జూన్ 12, 2024న ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి రవీందర్ బర్త్డే రోజు నాటాం. ఇంకా 1.5 month టైం ఉండగానే ఈ మొక్కలు ఎప్పటి నుంచో పువ్వులు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, పత్తినిస్తున్నాయి. ఇది సంవత్సరం పొడవునా పత్తినిస్తాయి. అంతేకాకుండా దీనికి ఎటువంటి చీడపీడలు రావు, రోగాలు రావు, మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఎరువులు వేయాల్సిన అవసరం అంతకంటే లేదు. తర్వాత ఇవన్నీ కూడా పెరినియల్ ప్లాంట్స్ అన్నమాట, బహువార్షికాలు. అంటే ఒక్కసారి కనుక మనం మొక్కను పెట్టినట్టయితే కొన్ని సంవత్సరాల వరకు పత్తిని ఇస్తూనే ఉంటాయి. సో మనము బయట పండిస్తున్న పత్తికి ఈ పత్తికి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనం బాగా గమనిస్తే వీటిని ఎపికాలిక్స్ అంటాము. ఈ ఎపికాలిక్స్ 3 ఉంటాయి. అదే మనము బయట చూసే పత్తికి సంఖ్య వేరే విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ఫ్లవర్స్ మనకు రెడ్ కలర్లో ఉంటాయి. ఈ విధంగా రెడ్ కలర్లో ఉంటాయి దీని యొక్క ఫ్లవర్స్. సో మనం బయట చూసేటువంటి పత్తికి ఎల్లో కలర్లో ఉంటాయి. సో రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ పత్తి పువ్వు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దీని ఫ్రూట్ను కనుక మనం గమనించినట్టయితే బయట మనం చూస్తున్న పత్తి ఫ్రూట్ కంటే కొద్దిగా చిన్న సైజులో ఉండి, గ్యాసిపియం హెర్బేషియం అయితే మనకు 5 భాగాలుగా పగులుతుంది ఫ్రూటు. కానీ ఇక్కడ మనకు 3 భాగాలుగానే ఈ ఫ్రూటు పగులుతూ ఉంటుంది. దీన్ని క్యాప్సూల్ అంటాము. ఇది 3 valves మాత్రమే ఉంటాయి ఇందులో. సో ఈ విధంగా ఆ మొక్కకి ఈ మొక్కకి చాలా తేడా ఉంటుంది. అంతేకాకుండా పత్రం యొక్క సైజు, చెట్టు యొక్క సైజులో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇటువంటి జాతులను కాపాడటానికి తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఎప్పుడు కూడా ముందుండి అనేక వన్యజాతులను సంరక్షిస్తూ ఉంది. ఇందులో భాగంగా మనం ఇక్కడ చూసినటువంటి ఈ గ్యాసిపియం ఆర్బోరియం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.